మాల్దీవ్ దేశంలో ఉన్న మరియం షౌనా అనే ఒక మినిస్టర్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పపెట్ ఆఫ్ ఇస్రాయెల్ అని ట్వీట్ చేసింది. అదే ఇంకొక మినిస్టర్ అయితే ఏకంగా ఇండియాలో క్లెన్లీనెస్ ఉండదు అండ్ అక్కడి రూమ్స్ ఎప్పుడూ స్మెల్ వస్తూ ఉంటుంది అని ట్వీట్ చేశాడు. ఇదంతా చేసింది మన ప్రధానమంత్రి గారు లక్షద్వీప్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ప్రమోట్ చేసినందుకు. మోదీ గారు చేసిన ట్వీట్లో ఎక్కడా కూడా మాల్దీవ్స్ అనే ఒక్క వర్డ్ కూడా యూజ్ చేయకుండా ఉన్నా కూడా మాల్దీవ్స్ మినిస్టర్స్ ఎందుకు మోదీ గారిని టార్గెట్ చేస్తున్నారు అండ్ దీని వెనుక చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మీకు తెలుసా? గత కొన్ని దినాలుగా బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంది. అలాగే మాల్దీవ్స్కి ట్రిప్ బుక్ చేసుకున్న ఎంతోమంది ఇండియన్స్ వాళ్ళ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు అవుతుంది అండ్ దీని గురించి మాల్దీవ్స్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. హలో ఆల్, వెల్కమ్ టు పవర్ టు రీగ్రోత్ తెలుగు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. 2019లో వచ్చిన కోవిడ్ కారణంగా 3 ఏళ్లు దేశాల్లో టూరిజం బిజినెస్సే ఉండేది కాదు అండ్ కరోనా వెళ్ళిపోయాక కూడా ముందు ఉన్నంత రేంజ్లో టూరిజం డెవలప్ అవ్వలేదు. సో ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసిన మోదీ గారు దీన్ని ఇంప్రూవ్ చేయడానికి 2021లో జమ్మూ కాశ్మీర్లో ఉన్న టులిప్ గార్డెన్ ఫొటోస్ని ట్విట్టర్లో షేర్ చేసి అక్కడ హాస్పిటాలిటీని పొగిడారు. దీన్ని చూసిన టూరిస్ట్స్ అందరూ ఆ ప్లేస్ని విజిట్ చేసి దాన్ని ఒక మేజర్ టూరిస్ట్ స్పాట్గా మార్చారు. సో దీన్నే గమనించిన మోదీ గారు ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్ని ఇలాగే ట్విట్టర్లో ప్రమోట్ చేశారు. అలాగే 2024 జాన్ 4న ఇండియాకి దగ్గరలో ఉన్న లక్షద్వీప్ ఐలాండ్ని విజిట్ చేసి అక్కడ ఉన్న బీచెస్ని ఎంజాయ్ చేయమని ట్వీట్ చేశారు. దీన్ని చూసిన ఇండియన్స్ లక్షద్వీప్ ఐలాండ్ని ఆన్లైన్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతలా అంటే గూగుల్ సెర్చెస్లో టాప్ 9th పొజిషన్కి వచ్చి నిలిచింది ఆ ఐలాండ్ పేరు. మోదీ గారి చేసిన ట్వీట్లో మాల్దీవ్స్ పేరు లేకపోయినా కూడా అక్కడ మినిస్టర్స్ అయిన జహీద్ రమీజ్ అండ్ మిరియాన్ షువైనా అనే ఇద్దరు నెగిటివ్ కమెంట్స్ చేశారు. జహీద్ రమీజ్ చేసిన ట్వీట్లో ఇండియన్ రూమ్స్ చాలా స్మెల్ వస్తుంది, అలాగే మాల్దీవ్స్ ఇచ్చే హాస్పిటాలిటీ లక్షద్వీప్ ఎప్పటికీ ఇవ్వలేదు అని ఉంది. ఇంకా మినిస్టర్ షుహైనా ట్వీట్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన మోదీని పపెట్ ఆఫ్ ఇస్రాయెల్ అని అండ్ క్లౌన్ అని చాలా తక్కువ చేసి ట్వీట్ చేశారు. ఇలా మన ఇండియాని కించపరిచిన మాల్దీవ్స్ గవర్నమెంట్కి విరుద్ధంగా ఇండియాలో ఉన్న ఎన్నో సెలబ్రిటీస్ ఒక హ్యాష్ట్యాగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే బాయ్కాట్ మాల్దీవ్స్. అంటే అందరూ మాల్దీవ్స్కి వెళ్లకుండా లక్షద్వీప్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని. సెలబ్రిటీసే కాదు, ఎంతోమంది టూరిస్ట్ కూడా వాళ్ళ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈజ్ మై ట్రిప్ ప్లాట్ఫామ్ అయితే ఏకంగా మాల్దీవ్స్కి ఉన్న టికెట్స్ని వాళ్ళ సైట్ నుండి రిమూవ్ చేసి లక్షద్వీప్కి కొత్త టికెట్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి తోడుగా మాల్దీవ్స్ గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్లో ఉన్న 3 మినిస్టర్స్ని సస్పెండ్ చేశారు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది? మాల్దీవ్స్ మినిస్టర్స్ ఎందుకు ఇంత బ్యాడ్గా కమెంట్ చేశారు అండ్ దీని వెనుక చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది? అవన్నీ ఉన్నా కూడా మాల్దీవ్స్ గవర్నమెంట్ మినిస్టర్స్ని ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. మాల్దీవ్స్ ఇండియన్ రిలేషన్షిప్ 2023 వరకు చాలా బాగా ఉండేది. కానీ 2023లో మాల్దీవ్స్కి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు అండ్ అతని పార్టీని కంట్రోల్ చేసేది మాత్రం చైనా. అందుకే అతడు పవర్లోకి వచ్చిన వెంటనే సెండ్ బ్యాక్ ఇండియా అని ఒక స్ట్రైక్ని చేసి ఇండియన్ పవర్ని తగ్గించాడు. అందుకే ఈ మినిస్టర్స్ కూడా చైనా గవర్నమెంట్కి హెల్ప్ అయ్యేటట్టుగా ఇండియాకి ఎగెనెస్ట్గా ట్వీట్ చేశారు. మరి గవర్నమెంట్ చైనా చెప్పినట్టు వింటే మినిస్టర్స్ని ఎందుకు సస్పెండ్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. దానికి రీజన్ అంటే అది మాల్దీవ్స్ టూరిజం. మాల్దీవ్స్ జీడిపి మెయిన్ డిపెండ్ అయ్యిండేది టూరిజం పైనే అండ్ ఇందులో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చేది మన ఇండియన్సే. సో ఇప్పుడు ఈ మ్యాటర్ నుండి ఇండియన్స్ మాల్దీవ్స్కి వెళ్ళడం ఆపేస్తే వాళ్ళ జీడిపి చాలా దెబ్బతింటుంది. అంతేకాక వాళ్ళ ఎకానమీని పడిపోయి అంతగా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇది మాల్దీవ్స్ వర్సెస్ మోదీ వీడియో. మీకు ఈ బాయ్కాట్ మాల్దీవ్స్ గురించి ఏమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.